రాష్ట్రంలో కొత్తగా మరో 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టబోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరగలేదు. దాంతో పోలీస్ సిబ్బందికి పని ఒత్తిడి పెరగడంతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి పరిష్కారంగానే కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల్లో నూతనంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం వల్ల పదోన్నతుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సైబర్ క్రైమ్, ఉమెన్ పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడం వల్ల బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. గత కొద్ది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ పై పోలీస్ శాఖ మరింత దృష్టి పెట్టింది. పోలీస్ స్టేషన్ల ఆధారంగా సబ్ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సీఎస్లను దగ్గరలో ఉన్న జిల్లా యూనిట్ కు కేటాయించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ట్రాఫిక్, మహిళా, సైబర్ సహా ప్రస్తుతం రాష్ట్రంలో 844 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే పోలీస్ స్టేషన్లలో ట్రాఫిక్, మహిళా స్టేషన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టైర్ 2 పట్టణాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే దాదాపు 40 ట్రాఫిక్, అదనంగా 20 వరకు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో సుమారు 150 పోలీస్ స్టేషన్ల స్థాయిని పెంచబోతున్నారు. దాంతో ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య పెరగటమే కాదు, వసతులు మెరుగు అవుతాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి డీజీపీ ఆఫీసు పంపింది.